నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కౌన్సిల్లో రాజకీయ రభస. కమిషనర్ పై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం. రూల్స్ ప్రకారమే నడిచాను, క్షమాపణ చెప్పేంత తప్పు చేయలేదు. కమిషనర్ బండి శేషన్న. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కార్మికులంతా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు అండగా ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ. పౌర శాఖ అధికారులు వెల్లడి. నంద్యాల అమ్మవారి శాలలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానంద భరితంగా అలరించిన దసరా వేషాలు. భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. నంద్యాల అబ్దుల్ కలాం స్తూపం వద్ద అభివృద్ధి చేయాలి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆర్చిని ఏర్పాటు చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి అందజేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఆళ్లగడ్డ ఈ రోడ్లు భవనాల శాఖ అవినీతి అధికారి ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గుండె రక్షణ కోసం నడక. ప్రపంచ గుండె దినోత్సవ ప్రజా అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ సునీల్ షేరాన్. నంద్యాల శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ఆలయానికి చేరుకున్న కర్ణాటక రాష్ట్ర పీఠాధిపతి. ఆళ్లగడ్డ కాళికామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా. విశ్వ బ్రాహ్మణుల ఇంటింటికి తిరిగి పూజలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి స్వగృహంలో బొమ్మల కొలువు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాబసతో రాగిలిపోయింది. మార్కెట్ టెండర్ల వ్యవహారం సభను కుదిపేసింది. ఈ నెల 27వ తేదీ శనివారం మార్కెట్ వేలాల సమయంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్ హాజరైన సందర్భంలో కమిషనర్ బండి శేషన్న స్పష్టంగా డిపాజిట్ కట్టిన వారికే పాల్గొనే హక్కు ఉంది, మీరు బయటకు వెళ్లాలి అని చెప్పడం వైసీపీ కౌన్సిలర్లకు తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. మా కౌన్సిలర్లకు అవమానం జరిగిందని కమిషనర్ క్షమాపణ చెప్పే వరకు సభలో ఉండమంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అయితే కమిషనర్ బండి శేషన్న తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంటూ డిపాజిట్ కట్టిన వారికి టెండర్లలో పాల్గొనే అర్హత ఉందని, నేను గజెట్ రూల్స్ ప్రకారమే నడుచుకున్నానని, క్షమాపణ చెప్పేంత తప్పు నేను చేయలేదని స్పష్టం చేశారు. చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ కౌన్సిలర్లకు అవమానం జరిగిందని భావించి వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారని, కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. ఇక టీడీపీ కౌన్సిలర్లు మాత్రం వైసీపీ ధోరణిపై మండిపడ్డారు. ప్రజల కోసం కౌన్సిల్ జరుగుతుంది. నీటి సమస్యలు, రోడ్లు, మురుగునీటి శుభ్రత, వీధి దీపాల మరమ్మతులు వంటి ప్రజా సమస్యలపై చర్చ మరిచి రాజకీయ ప్రయోజనాల కోసం సభ వదిలి వెళ్లడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా రాజకీయ ఘర్షణలకే ప్రాధాన్యం ఇవ్వటం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష, 2 రోజుల క్రితం యాలంపాటలు జరిగినాయి. మన మున్సిపాలిటీ ఓపెన్ యాక్షనా సీక్రెట్ యాక్షనా? నేను వైస్ చైర్మన్ గారు లోపల పోతే మనకు బయటికి పోమన్నారు. జీవో ఉందా అంటే ఏమన్నా? కమిషనర్ గారు, దీని మీద ఆల్రెడీ అందరూ నాకు ఫిర్యాదు చేయడం జరిగిందండి. యాక్షన్ అయినా ఆ రోజు సాయంత్రానికే గౌరవ కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ గారు దీని మీద నాకు ఆల్రెడీ ఫిర్యాదు అందడం జరిగింది. కాబట్టి అజెండా కన్నా ముందు, ఎందుకనంటే అసలు అజెండా కన్నా ముందు మాకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ముందే ఫిర్యాదు చేయడం వల్ల దీన్ని అనుమతిస్తున్నాను. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి.
responsibility of the. ఒక్క నిమిషం కమిషనర్ గారు, It is the main responsibility. Yes. ఒక్క నిమిషం అండి, కమిషనర్ గారు మాట్లాడండి. నమస్తే అధ్యక్ష. కమిషనర్ గారు చెప్పేదాన్ని స్వాగతిస్తున్నాను. మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చేయాల్సిన బాధ్యత చైర్పర్సన్ గారితో పాటు కమిషనర్ గారి నుండి కౌన్సిల్ సభ్యులు కూడా ఉందండి. దానికి అందరం వ్యతిరేకిస్తాం. ప్రజాప్రతినిధులు 11:40 నుంచి నేను అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నాను అండి. 12 o'clock ఎవరన్నా సెక్యూరిటీ కట్టే వాళ్ళకి చూడగా ప్లీజ్ ఎవరన్నా అనేసి గేట్ వరకు కూడా అనౌన్స్మెంట్ ఇప్పించాం. సో అందువల్ల ఏంటంటే అనౌన్స్మెంట్ ఎన్ని రోజులు ఇచ్చారండి? 3 రోజులు ఇచ్చామండి. ఎందుకు మామూలుగా అయితే 15 days, మనకు షార్ట్ టెండర్ అయితే 7 days ఉంటుంది. 3 days ఎందుకు ఇచ్చారు? దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఎందుకంటే This is not first time. This is not చెప్పారు ఈ సంవత్సరానికి సంబంధించి గత సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్లు కూడా గ్రూపులలో ఉన్నారా? వాళ్ళకి ఎలా ఫోన్లు పోతున్నాయి, వాళ్ళు ఎలా వస్తున్నారు? మరి సమానం చెప్పండి మేడం. మళ్ళా ఏసీ గారు అవసరాలకి కూర్చోడానికి వచ్చారా ఇక్కడ? ఒక చిన్న అధ్యక్ష వాళ్ళ ఫోన్లు పోతాయి. మీ తరఫున కమిషనర్ గారిని ఇప్పుడే చెప్పదలుచుకుంటున్నాను. ఒక వైస్ చైర్మన్, ఒక కౌన్సిలర్, ఒక మన సవాల్ వేసే చోట పోతే బయటికి పోమన్నాడు. ఇదే క్యాండిడేట్ ఇప్పుడు గేట్ లో తీసుకున్న క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం అధికారం ఉంది? అది అలా లోపలికి పోతే అసలు కౌన్సిల్ ఆలోచించుకుంటారని చూస్తుంటారు. బయటకు పోతే ఎవరు అధ్యక్ష? మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చే దిక్కులేరు కౌన్సిలర్లు. ఏం పని చెబుతుంది అధ్యక్ష మాకి? కమిషనర్ గారు దీని మీద మీకు సమాధానం ఇవ్వాలండి. ప్రోటోకాల్ పాటించట్లేదు, ఎక్కడా కామన్ ఇవ్వలేదు. అధ్యక్ష, వైసీపీ వాళ్ళకి మాత్రం ప్రోటోకాల్ కావాలి. టీడీపీ వాళ్ళకి వాళ్ళు ఇష్టారాజ్యంగా శంకుస్థాపనలు తీసుకొచ్చి వాళ్ళు నిలబడి మాత్రం ఏం చేసుకోవాలన్నా ప్రోటోకాల్ లేదు. వాళ్ళ వార్డుల సమస్యలు వాళ్ళు చెప్తున్నారండి. దయచేసి నన్ను అడగండి. అడుగుతున్నారు దీని మీద క్లారిటీ వచ్చే వరకు కూర్చోం అధ్యక్ష. క్లారిటీ ఇప్పించాం కదా అధ్యక్ష. కమిషనర్ గారు దీని మీద వాళ్ళ క్లారిటీ ఇప్పించిన తర్వాత అందరికండి ఇక్కడనే ఉన్నారు. మీరు కింద కూర్చుంటారేమన్నా పంచర్గలని, మీరు కింద కూర్చుంటారా పంచర్గలని మాట్లాడుతున్నారు కదా. పంచర్గల మామూలు గారు పంచర్గలని కింద పోయి కూర్చున్నారే. మాకు హక్కు మీకు అవమానపరిచిన మీరు చేయండి అని చెప్పట్లేదు. ఇప్పుడు మాట్లాడండి. అజెండా ఉంది, అజెండా గురించి కమిషనర్ గారు పంపిస్తుండేది. అజెండా క్యాన్సల్ చేయడానికి కమిషనర్ గారు పంపిస్తుండేది. ఆయన ప్రతి నెల ఇలాగే చేస్తే అధ్యక్ష ఇప్పుడు ప్రతి నెల ఆయన అట్లనే చేస్తే అట్లనే పోతుంటాం అధ్యక్ష. ఇట్లా నంద్యాల గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పరిశుభ్రత విషయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎల్లప్పుడూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీధుల శుభ్రత, మురుగు కాలువలలో చెత్త తొలగింపు, ప్రమాదకర వ్యర్థాల పారవేత వంటి పనుల సమయంలో రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు శాంతిరామ్ మెడికల్ కళాశాల
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఇంటిలో శుభ్రం చేసుకున్న చెత్తను రోడ్లపై, కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో పారేయడం వల్ల పారిశుద్ధ్య సిబ్బంది మళ్లీ శ్రమించి పరిశుభ్రం చేయాల్సి వస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులను తమవిగా భావించి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే సిబ్బంది ప్రభుత్వం అందజేస్తున్న గ్లౌజులు, మాస్కులు వంటి రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇక్కడ నుంచి దొబ్బుతున్నారు. ఫస్ట్ డ్రాప్ చేసుకోవాలంటే కోట్ ఒకటి ఇస్తాము. ఎందుకు ఇస్తాము? వేకుజామునే 3కి 4కి లెగిచి మీరు రోడ్లన్నీ ఊడిస్తారు. ఎవరన్నా ఆ టైంలో వెహికల్స్ ఎవరైనా ఫాస్ట్ గా మూవ్ అవుతూ రోడ్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హిట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు వేసుకున్న కోట్ ద్వారా ఇక్కడ ఒక మనిషి పనిచేస్తున్నారు అని ప్రతి వ్యక్తికి తెలియాలన్న ఉద్దేశంతో మీకు ఆ ఫ్లోరోసెంట్ కోట్ ఇస్తాం. ఆ కోట్ వేసుకోవాలి, చెప్పుల్స్ వేసుకోవాలి, అలాగే మేము ఇచ్చే బూట్స్ వేసుకోవాలి. అంటే మీకు ప్రొటెక్టివ్ కేర్ ఏమి ఇస్తున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ధరించాలి. ఇచ్చిన 1-2 రోజులు వేసుకుంటారు, తర్వాత వేసుకోరు. లేదు అంటే చెప్తారు, అమ్మ మున్సిపల్ వాళ్ళు మాకు ఎన్నో రోజుల నుంచి ఇవేవి కూడా ఇవ్వట్లేదు అని చెప్తారు. కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు అంటే మీ కుటుంబం యొక్క ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి, మీ పిల్లలు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉన్నత స్థాయిలో నిలబడాలని తల్లిగా, తండ్రిగా మీరందరూ కష్టపడుతూ ఉన్నారు. అంటే మీ ఆరోగ్యం ఎంత బాగుంటే మీ కుటుంబ ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. మీ కుటుంబానికి అంత మంచి సేవలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఏ మొహమాటం లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. నంద్యాల నిశాంత్ భవనంలో పౌర శాఖ అధికారులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. గా కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి నంద్యాలలో సిద్ధం చేస్తున్నారు. చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ సిద్ధం చేస్తున్నారు. లబ్ధారులకు సాంకేతిక హంగులతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. క్యూఆర్ కోడ్ వంటి ప్రత్యేకతలు రూపొందించారు. దీనివల్ల రాష్ట్రం ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్మార్ట్ కార్డులను మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ప్రారంభించిన తర్వాత సచివాలయ సిబ్బంది లబ్ధారుల ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నారు. 15 రోజుల్లో కుటుంబాలకు స్మార్ట్ కార్డులను లబ్ధారులకు ఉచితంగా ఇంటింటికి వెళ్లి అందించనున్నట్లు ప్రభుత్వ పౌర శాఖ అధికారులు తెలిపారు. ఆయన పోతే ఎంతమంది 9 మంది ఆధారం పెట్టుకోవాలి. స్టేట్ బ్యాంక్ కాలని అంటే స్టేట్ బ్యాంక్ కాలని ఆయన పంపండి. మినిస్టర్తో పంచినాక తీయాలి. నంద్యాల అమ్మవారి శాలలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానంద భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీ మేళం, డప్పు వాయిద్యాల నడుమ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అయితే అమ్మవారి వేషాలు అలరించాయి. తినడానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాక్షాత్తు అమ్మవారిని చూసే విధంగా వేషధారణలో కనిపించారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం సహాయ సహకారాలతో మహిళా మండలి వారు కోలాట బృందం వారు కలిసి ఈరోజు అమ్మవారి నృత్య రూపకంగా చేస్తూ వస్తున్నారు. ఈరోజు వచ్చేసి అమ్మవార్లు 9 అమ్మవార్లు కూడా ఒక్కొక్కరు అన్నపూర్ణాదేవిగా, చాముండి, భైరవీదేవి ఇలా 9 మంది అమ్మవార్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నృత్యాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మరియు పీస్ ఫౌండేషన్ సలీం నగర్ అధ్యక్షులు సమీవుల్లాల ఆధ్వర్యంలో జనాబ్ NMD ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మహబూబున్నిసా, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ శేషన్న, మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ సభ్యులను కలిసి నంద్యాల పట్టణంలో సలీం నగర్ లో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అనే పేరుతో ఒక ఆర్చిని మున్సిపాలిటీ వారు తమ ఖర్చులతో నిర్మించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మంత్రి, చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లు సుముఖంగా స్పందిస్తూ తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యామంత్రి, ఇస్లామిక్ పండితుడు అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్మృతిలో గతంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని నామకరణం చేయడం జరిగింది. నంద్యాలలో ఉన్న ముస్లిం ప్రజా సంఘాలన్నీ కలిసి సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ సర్కిల్ ను సాధించుకున్నాం. ఇస్లాం మతంలో విగ్రహాలు పెట్టడం మత విరుద్ధం కావున ఇక్కడ ఆయన పేరుతో ఒక స్తూపం కట్టడం జరిగింది. కానీ నేడు ఈ సర్కిల్ కు పెట్టుబడిన పేరు చిన్న అక్షరాలతో స్తూపం కింద ఎక్కడ ఉండటం వల్ల దానిని వెతికి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి స్మృతిని తగ్గించే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద ఆర్చి నిర్మించి దానిపై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని స్పష్టంగా రాయించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సలీం నగర్ కి చెందిన 4 మసీదుల మౌజన్లు, ఇమాంలు, అక్కడున్న ప్రజలందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మా తరఫున, కౌన్సిల్ తరఫున తెలియజేసుకుంటూ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సలీం నగర్ లో మనకు అందరికీ తెలుసు, మా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ కింద మనం అక్కడ స్తూపాన్ని గాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో డెవలప్మెంట్ కింద ఆర్చీలు, వాళ్ళకి కావాల్సిన వసతులను కౌన్సిల్ దృష్టికి తీసుకురామని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏదైతే మా చేతిలో ఉన్నాయో అవన్నీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారికి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం. మనందరికీ తెలిసిన విషయము, ఇక్కడ సలీం నగర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరున ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ విగ్రహారాధనకు విరుద్ధం కాబట్టి ఆ పెద్దాయన విగ్రహాన్ని మేము పెట్టలేదు. ఉండే ఏకైక సర్కిల్ ముస్లిం లీడర్స్కు, నేషనల్ లీడర్స్కు సంబంధించి ఆయన ఇస్లామిక్ స్కాలరు, స్వాతంత్ర సమర యోధుడు, ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ విద్యా మంత్రి కూడా. ఆయనను స్మృతించుకుంటూ మేము నంద్యాల మున్సిపాలిటీకి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున, ఆ తర్వాత సలీం నగర్కు చెందిన పీస్ ఫౌండేషన్ తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే, ఇక్కడ ఈ రోడ్డులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అంటున్నాం కానీ ఆ పేరు ఎక్కడ అక్కడ మెన్షన్ చేయబడలేదు. ఒకవేళ ఉన్న అవి చిన్న అక్షరాలతో ఎవరికి కనపడడం లేదు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థము, ఆయనను గౌరవించుకుంటూ ఒక పెద్ద ఆర్చిని నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ ఖర్చుతో మేము ఈరోజు కౌన్సిల్ సభ్యులను, ఆ తర్వాత కమిషనర్ గారిని, అదేవిధంగా మినిస్టర్ ఫారూక్ గారిని, ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసా గారిని ఈరోజు కలిసి వాళ్లకు మెమరాండంలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ దీనికి సుముఖత వ్యక్తపరిచారు. వాళ్ళు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అందరూ, అన్ని వర్గాల ప్రజలు దీనికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో, ముఖ్యంగా సలీం నగర్ సెంటర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అనే పేరు ఉన్నది. ఇక్కడ ఈ పేరు చాలామందికి తెలియడం లేదు. ఇక్కడ ఈ పేరు కూడా సరిగా కనబడడం లేదు. అందువలన మన సలీం నగర్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ సభ్యులందరం కలిసి నంద్యాల ముస్లిం జేఏసీ వాళ్ళ తరఫున
మరియు అన్ని పార్టీల వాళ్ళ తరఫున మనమందరం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ మేడం గారికి మరియు మన మినిస్టర్ ఫారూక్ సాబ్ గారికి మనము అర్జీ చేయడం జరిగినది. ఇక్కడ వచ్చేసి ఈ సలీం నగర్ ఎంట్రన్స్లో ఒక ఆర్చీని ఏర్పాటు చేయండి అని, అది ప్రభుత్వ నిధులతో దాన్ని నిర్మించాలని చెప్పేసి మనమందరం ఇక్కడికి వచ్చి వాళ్ళను కోరడం అయినది. పట్టణ ప్రజలకు 30 వార్డు సలీం నగర్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా నంద్యాల ప్రజలందరూ కష్టార్జితంగా ఈరోజు మేము సాధించుకొని ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్తూపానికి మేము నిర్మించుకోవడం జరిగింది. దానికి ఫలితంగా ఈరోజు దానికి గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు కమిషనర్ గారికి, అలాగే చైర్పర్సన్ మేడం గారికి, అలాగే మంత్రివర్యులు గారితో కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు కమిషనర్ గారు, చైర్మన్ గారు ఒకటే మాట వేయడం జరిగింది, నేను మీకు చాదన గాడికి సహాయకాలు చేస్తాము, దానికి సంబంధించిన గుర్తింపు తెచ్చే విధంగా నేను పని చేస్తాను, ఆ ఆర్చి పెట్టే విధంగా కూడా నేను సహాయ సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకు ఒకటే కోరుతున్నాను, మా సభ్యులకు చైర్పర్సన్ మేడం ఒకటే చెప్పారు, నెక్స్ట్ అజెండాకు వచ్చినట్టు చేస్తాను, సభ్యులతో అందరూ కలిసి మాట్లాడి చెప్పండి, కౌన్సిల్లో పాస్ చేసుకుంటే మనకు ఆర్చి నిర్మించుకోవడానికి చాలా సుముఖతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా చైర్మన్ గారు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు మా ఆర్సీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ మరియు సలీం నగర్ అనే ఒక ఆర్సీ నిర్మించుకుంటే దానికి ఒక స్తూపానికి గుర్తింపు వస్తుందని సంతోషంగా ద్వారా మీడియాలో తెలుపుకుంటాం. ఆలగడ్డ రహదారులు, భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దుదేకుల దస్తగిరిని సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన వర్క్ చేసుకునేందుకు గాను కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి 55,000 లంచం డిమాండ్ చేశారన్నారు. బాధితుడు రమేష్ మొదట 40,000 నగదు ఇవ్వడం జరిగిందని, మరో 15,000 కోసం ఏఈ డిమాండ్ చేయగా లంచం ఇచ్చే ఇష్టం లేక తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు తాము తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. నా పేరు డి సోమన్న, నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. తర్వాత మాకు 28 ఈ నెల 28వ తేదీన ఒక ఫిర్యాదుదారుడు వచ్చి ఎం రమేష్, ఇతనిది సోలేమర్రి గ్రామము, విలేజ్ సోలేమర్రి విలేజ్, రొద్దం మండలము, సత్యసాయి జిల్లా. ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్. ఇతను అతనికి ఇక్కడ ఆలగడ్డ టౌన్లో కేఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ అనేది వచ్చిందనమాట. ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది. దీనిపైన రోడ్ కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి ఈఈ గారు, నంద్యాల ఈఈ గారు ఇచ్చినారు. R&B నంద్యాల ఈఈ గారు పర్మిషన్ ఇచ్చినాడు. ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది. ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టాడంటే ఏఈ సమక్షంలో చేయాలని కండిషన్ పెట్టాడు. కాబట్టి ఈ ఏఈ సమక్షంలో ఇతను స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసము, అతను ఆటంకం కలుగజేయకుండా స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి 70,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి 50,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ఆల్రెడీ 40,000 రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత మిగిలిన డబ్బు 15,000 కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది. ఈరోజు మేము పంచాయతీదారులు అందరినీ అతను రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఏఈ దస్తగిరి బాబుని, దుదేకుల దస్తగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1064. ప్రభుత్వము ఏ పని అయినా కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫీసులో ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్రీగా పని చేయకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి నంద్యాల
ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె రక్షణ కోసం నడక ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ముఖ్య అతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం, తగినంత వ్యాయామం, పొగ తాగడం వంటి ఇతరుల అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండెను 10 కాలాల పాటు పదిలంగా రక్షించుకోవచ్చని అన్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ ప్రజల అవగాహన కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ర్యాలీలు, సదస్సులు ఆయా జబ్బుల ప్రత్యేక రోజులలో నిర్వహిస్తూ ఉన్నామన్నారు. So once again, I would want to congratulate Indus Hospital, all their doctors, staff for this very noble initiative that they have taken on the occasion of World Heart Day. So we all must take care of our health. Health should be our foremost priority. And for health, already doctors కూడా ఇది చెప్పారు. మనం హెల్త్ చూసుకోవాలి అంటే we should take care of our food, we should take care of that we must do some sort of physical exercises daily. And apart from that, sleep is the third most important ingredient of this. So from media, my only message would be that each and every person, they should take care of their health, specifically heart health, and they should take care of all these factors. Thank you so much. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లోని శ్రీ నిమిషాంబి దేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం వారి అభ్యర్థన మేరకు కర్ణాటక రాష్ట్రం చెందిన పరమ పూజ్య వామనాశ్రమ స్వామీజీ ఆలయంకు విచ్చేశారు. స్వామివారికి ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తదనంతరం స్వామివారు శ్రీ నిమిషాంబాదేవికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ శ్రీ నిమిషాంబిక అమ్మవారిని ఒక నిమిషం కూడా కళ్ళు ముయ్యకుండా చూడాలని అనిపించిందన్నారు. ఆ పరమేశ్వరి దేవియే శ్రీ నిమిషాంబిక దేవి రూపంలో ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుందని, అమ్మవారిని దర్శించుకోవటం తనకు చాలా సంతోషంగా కలిగిందన్నారు. మనకి మన మనిషి కూడా విమర్శ అనేది ఉంటారు. దేవతలకు ఉండదు. దేవతలకి ఎట్లా గుర్తించాలంటే ప్రసిద్ధిగా 3 లక్షణాలు కళ్ళు వచ్చింది ఉంటుంది, అలాగే ఉంటాయి. రెక్కలకి అలాగే పాదాలు కూడా భూమికి తగ్గుతాయి. అమ్మవారిని దర్శించినప్పుడు చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి అనేది అనిపిస్తుంది.
చూస్తూనే ఉండాలి, మనం దర్శిస్తూనే ఉండాలి అని ఆలోచన వచ్చింది. సాక్షాత్ పరమపిత పరమేశ్వరి ఇక్కడ ఈ మూర్తిలో వచ్చి ఉన్నారు అనేది ఆలోచన వచ్చింది. కేవలం మూర్తి కాదు, అమ్మవారు ఇందులో సంపూర్ణ కళతో అమ్మవారు ఉన్నారనేది మనకు ఆలోచన. చాలా సంతోషం. మీరు ఆహ్వానించారు, మీరు వచ్చింది ధన్యవాదాలు. అమ్మవారిని దర్శించుకొని ధన్యవాదాలు నేను ఆలోచన చూడండి మీరు ఇవన్నీ ధన్యవాదాలు ఆలోచన వచ్చింది. జగద్గురు ఆదిశంకరాచార్య వారు అమ్మవారి స్తోత్రాన్ని చాలా రచించారు. ప్రత్యేక దేవతని స్తుతించారు. ఆలగడ్డ పట్టణంలోని కాళికామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 8వ రోజైన సోమవారం బిందె సేవ నిర్వహించారు. సోమవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని బిందెలోకి అవగాహన చేసుకుని విశ్వ బ్రాహ్మణుల ఇంటింటికి తిరిగి పూజలు నిర్వహించారు. కాగా కాళికామాతకు ఉదయం దురుగడ్డ రామకృష్ణమాచార్యులు, వెంకటరమణమ్మ, విజయలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించి కాళికామాతకు పూజలు చేశారు. అలాగే శిల్పి అన్నయ్యచారి కుటుంబ సభ్యులు వీర బ్రహ్మేంద్రచారి, నరసింహాచారి ఉభయదాతలుగా వ్యవహరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. సాయంత్రం నాగరాజు ఆచారి, ధనలక్ష్మి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కాళికామాత ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు ఆలగడ్డ పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు. సోమవారం నిర్వహించిన బిందె సేవా కార్యక్రమంలో కాళికామాత ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి, కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణమాచారి, రామాచారి, రవికుమారాచారి, గోపాలాచారి, పుల్లయ్య ఆచారి, చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ओम आकलशे सुधावती पवित्रे परिशिष्यते उग्रे ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి స్వగృహంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గత 50 ఏళ్లుగా బొమ్మల కొలువును ఏర్పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంది. గోదాదేవి అమ్మవారు ఈ క్షేత్రంలో ఉండే నరసింహస్వామిని నేను పెళ్లి చేసుకున్నానని ఒక పాసరంలో చెప్తుంది. కావున అమ్మవారిని చేతిలో ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా. ఆ నిదర్శనంగా నరసింహస్వామి గోదాదేవి ఈ శరణ్ నవరాత్రిలో ముఖ్యంగా ఈ వైష్ణవ క్షేత్రంలో ఉండే దివ్యదేశాలు స్వాములు ఒక మూర్తులుగా ఇక్కడ ఈ 9 రోజులు కొలివించి అమ్మవారికి అందరికీ ఇక్కడ నిత్యం నైవేద్యం చేసి ఈ 9 రోజులు ముత్తైదులకు అందరికీ పిలిచి తాంబూలాలు సమర్పించి అందరికీ నరసింహస్వామి కాకుండా 108 దివ్యదేశ స్వాముల ఒక పరిపూర్ణ కృపాకటాక్షం యావత్ ప్రపంచానికి కలగాలని చెప్పేసి సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఈ బొమ్మల కొలువు పెట్టే ఆనవాయితీగా వస్తుంది. కావున ఎవరు అందరూ వచ్చేసి మా ఇంటికి ఈ తాంబూలాలన్నీ స్వీకరించుకొని మాకు ఆశీర్వదిస్తే ఇంకా ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి మహోత్సవం అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుతుంది. ఇది వరదరాజ స్వామి. ఈ పక్క వచ్చేసి మధురై కల్లడగర్ అంటారు. ఇది మన నవనారసింహుడు. జ్వాలాహోబిల మాలోల క్రోడకారంజ భార్గవాహ
యోగానందశ్చత్రవట పావన నవమూర్తయ అని చెప్పేసి నవనారసింహులు. అది కాకుండా పైన పార్థసారథి స్వామి, యోగానరసింహ స్వామి, రామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, పైన ఉప్పులియప్పన్ సన్నది స్వామి, తిరువిడందై భూవరాహ స్వామి, దానిపైన వడుగు రాముడు, దశావతార ప్రతిమలు, పైన వెంకటేశ్వర స్వామి, మేల్కోట సెల్వనారాయణ స్వామి, గోదా రంగమన్న స్వామి, ధన్వంతరి మహావిష్ణు, తిరువళ్ళూరు వైద్యవీరరావు స్వామి, ఆ మూలకు వచ్చేసి ద్వారకాధీశుడు, నరసింహస్వామి, పాండురంగుడు, రంగమాయి, అక్కడంతా కృష్ణలీల ఇదంతా వచ్చేసి మనుషులు పెళ్ళి, ఇది కాకుండా రాముడి పెళ్ళి, ఇది సీమంతం అట్లాంటివి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మున్సిపల్ కౌన్సిల్లో రాజకీయ రభస, కమిషనర్ పై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం. రూల్స్ ప్రకారమే నడిచాను, క్షమాపణ చెప్పేంత తప్పు చేయలేదు, కమిషనర్ బండి శేషన్న. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి, కార్మికులంతా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, కార్మికులకు అండగా ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం, మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ, పౌర శాఖ అధికారులు వెల్లడి. నంద్యాల అమ్మవారి శాలలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానంద భరితంగా అలరించిన దసరా వేషాలు, భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. నంద్యాల అబ్దుల్ కలాం స్తూపం వద్ద అభివృద్ధి చేయాలి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆర్చిని ఏర్పాటు చేయాలి, మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి అందజేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఆళ్లగడ్డ ఈ రోడ్లు భవనాల శాఖ అవినీతి అధికారి ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గుండె రక్షణ కోసం నడక, ప్రపంచ గుండె దినోత్సవ ప్రజా అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ సునీల్ షేరాన్. నంద్యాల శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ఆలయానికి చేరుకున్న కర్ణాటక రాష్ట్ర పీఠాధిపతి. ఆళ్లగడ్డ కాళికామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా విశ్వ బ్రాహ్మణుల ఇంటింటికి తిరిగి పూజలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి స్వగృహంలో బొమ్మల కొలువు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.